మధ్య ట్రెండింగ్లో ఉన్న ఫుడ్ బిజినెస్లో వాసేన పోలి ఇడ్లీ ఒకటి. ఓ యువకుడు ఈ వ్యాపారంతో నెలకు ఏకంగా 7.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేకాదు, ఈయన ఇడ్లీకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ ఎవరతను? వాసేన పోలి ఇడ్లీ వ్యాపారం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు వాసేన పోలికి ఎందుకంత క్రేజ్? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాసేన పోలి ఇదేదో పెద్ద రెస్టారెంట్లోనో హోటల్లోనో దొరికే ఇడ్లీ అనుకుంటే మీరు చట్నీలో చేయి వేసినట్లే. ఎందుకంటే ఇది చిన్న తోపుడు బండి మీద లభించే ఇడ్లీ. రాగి, ఇతర సిరిధాన్యాలతో ఎంతో టేస్టీగా ఇడ్లీ తయారు చేస్తూ చిట్టెం సుధీర్ అనే యువకుడు అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే మనోడి ఇడ్లీకి ఫిదా అయిపోయారు. అసలు ఈ వ్యాపారం ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. గుంటూరు జిల్లాకు చెందిన చిట్టెం సుధీర్ మొదటిసారి మిల్లెట్లను చూసి వాటిని ఇంటికి తీసుకొని తల్లితో వండించుకొని తిన్నాడు. అలా 3 నెలల పాటు మిల్లెట్ ఇడ్లీలు తింటూ ఎలా వండాలో నేర్చుకున్నాడు. అలా ప్రతిరోజు కొత్త ప్రయోగాలు చేస్తూ చివరకు ఒక మంచి మెత్తటి మిల్లెట్ ఇడ్లీ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తరువాత సుధీర్ తన స్నేహితుని ప్రోత్సాహంతో విశాఖపట్నంలో 50,000 పెట్టుబడి పెట్టి వాసేన పోలి అనే స్టాల్ ప్రారంభించాడు. పోలి అనేది తెలుగులో ఇడ్లీకి ఓ ప్రాచీన పదం. ఇడ్లీ మిశ్రమాన్ని చేతులతో కాకుండా లడల్తో వేసి విస్తరాకు ఆకుపై ఆవిరి చేసే విధానం ఈ ఇడ్లీ ప్రత్యేకత. ఈ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను అన్నవరం దేవస్థానంలో కూడా ప్రసాదానికి కూడా వాడతారు. ఈ ప్రత్యేకతల వలన క్రమంగా స్టాల్కి ఓ విశిష్ట కస్టమర్ బేస్ ఏర్పడింది. ఎటువంటి మార్కెటింగ్ లేకుండానే జనాలు ఈ వంటకి ఫిదా అయిపోయారు. అలా ఊరంతా ఎగబాకి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు సుధీర్ స్టాల్కి వస్తున్నారు. ఇప్పుడు ఈ స్టాల్ పర్మనెంట్గా గవర్నమెంట్ బంగ్లా దగ్గర ఉంది. విశాఖపట్నంలోని MVP కాలనీ వద్ద ప్రతిరోజు ఉదయం 6:30 జనాలు పెద్ద ఎత్తున వాసేన పోలి స్టాల్ ముందు నిలబడి ఉంటారు. కారణం ఆరోగ్యంగా ఉండే రుచికరమైన మిల్లెట్ ఇడ్లీలు. మిల్లెట్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అలాగే ఫోలేట్, B6, C, E, K లాంటి విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. బియ్యం కన్నా మిల్లెట్లలో పోషకాల విలువ ఎక్కువ. సుధీర్ ప్రతి నెల సుమారు 700 కిలోల మిల్లెట్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా గిరిజన గ్రామాల రైతుల నుండి కొనుగోలు చేస్తాడు. మార్కెట్లో మిల్లెట్ల ధర కన్నా ఎక్కువ చెల్లించి స్థానిక రైతులకు ఆర్థికంగా సహాయపడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాడు. విశాఖ పర్యటన సందర్భంగా ఏకంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే మనోడి ఇడ్లీకి ఫిదా అయిపోయారు. వాసేన పోలి టిఫిన్ సెంటర్ను అభినందిస్తూ వెంకయ్య నాయుడు ట్వీట్ కూడా చేశారు. ఇడ్లీ ఎంతో రుచిగా అనిపించాయి. ఇలాంటి ఆహారానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలి. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటూ వెంకయ్య నాయుడు స్వయంగా ట్వీట్ చేశారు. దీంతో సుధీర్ ఇడ్లీకి ఇంకా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు నెలకు ఏకంగా 7.5 లక్షలు సంపాదిస్తున్నాడు.